భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిని పట్టుకుని పోతాడు శత్రువులు వచ్చి. పట్టుకుని పోతే దావీదు 30వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏడ్చుటకు శక్తి లేక, ఏడవడానికి శక్తి లేక ఎలాగేడ్చాడట? బిగ్గరగా ఏడ్చాడు. గుండెలు బాదుకొని జుట్టు పీక్కుని ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఏం చేశాడంటే పెద్దల దగ్గరికి వెళ్ళలేదు, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళదు, సీఎం దగ్గరికి వెళ్ళదు, పిఎం దగ్గరికి వెళ్ళదు, డబ్బుల దగ్గరికి వెళ్ళదు, డబ్బుల కోసం అలాగే సహాయం కోసం. ఫస్ట్ ఆ దావీదు చేసిన గొప్ప పని ఏంటంటే 30వ అధ్యాయం 6వ వచనం మీరు చదివితే 7వ వచనం చదవండి, 8వ వచనం చదవండి. నేను ఈ దండును తరిమి ఎడల దానిని కలుసుకుందని యెహోవా యొద్ద దావీదు విచారణ చేశాడు. విచారణ అనగా ప్రార్థన చేశాడు. పేజీ నెంబర్ 250 బైబిల్ మొదటి నుంచి చూస్తే పేజీ నెంబర్ 250 పేజీ నెంబర్. ఫస్ట్ కష్టం వచ్చిందండి దావీదుకి. కష్టం వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 250 పేజీ నెంబర్. కష్టం వచ్చినట్టునే ప్రార్థన చేశాడు. చూసారు? ప్రార్థన చేసిన వెంటనే ఏమన్నాడు దేవుడు? ఇమీడియట్ గా నువ్వు తరుము, నిశ్చయముగా శత్రువుల్ని పట్టుకుంటావు అన్నాడు. వెళ్ళాడు, తరిమాడు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు, శత్రువులు పట్టుకున్నాడు. తర్వాత దోచుకున్నదంతా కూడా తిరిగి సొత్తు దాచుకున్నాడు. చూడు 19వ వచనం. కుమారులు పట్టిపోయారు, కుమారులు తీసుకున్నాడు. కుమార్తెల్ని పట్టిపోయారు, కుమార్తెల్ని తీసుకొచ్చాడు. అలాగే దోపుడు సొమ్ము ఎంతైతే దావీదు దగ్గర ఉన్నది, భార్యలతో పిల్లలతో పాటు తీసుకుపోయారు శత్రువులు, అదంతా కూడా మళ్ళా మీరు ఎత్తుకుని పోయి దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తాన్ని తన దగ్గర మళ్ళా రక్షించుకున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది? ప్రార్థన ద్వారా. ఓకే, అంత వెనక్కి తీసుకొచ్చేసాడు. తర్వాత చదవండి. మరియు దావీదు అమాలేకీయుల గొడ్లన్నింటినీ పట్టుకున్నాడు. అంటే వీళ్ళ సొత్తే కాకుండా శత్రువు కూడా పట్టుకున్నాడు. ఈసారి వాళ్ళ ఆస్తిని కూడా పట్టుకున్నాడు. అంటే కీడు మేలైందా? మళ్ళీ కీడుగానే మారిందా దావీదుకి? కీడు దేవుడు ఏం చేశాడు? కీడుని మేలుగా మార్చేసాడు. అంటే ఇతని దగ్గర ఫస్ట్ 100 గొర్రెలు ఉండే అనుకోండి దావీదు దగ్గర. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు 100 గొర్రెలు పట్టుకొని వచ్చాడు, మళ్ళీ పైగా ఇంకో 100 గొర్రెలు తీసుకొచ్చేసాడు. రావయ్య యుద్ధానికి వెళ్ళి వాళ్ళకి గెలిచి. ఇది దేవుని సహాయంతో జరిగే యుద్ధం, ప్రార్థనాపరుడు చేసినటువంటి యుద్ధం. కాబట్టి మస్టాసుడిగా సంఘస్థులు ఇబ్బంది పెట్టొద్దని ఎందుకు చెప్తాను తెలుసండి? సంఘంలో వాళ్ళందరూ కూడా ఒక్కరోజు కాకుండా 2వ రోజున దేవునికి ప్రార్థన చేసేవాళ్ళే కదండి. ఈ రోజు కాకపోతే రేపు కాదు తెలియదు, వాళ్ళు దేవుని పాటలు పాడినోళ్ళే కదా, దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళే కదా, సంఘపెట్టలు దేవుని పరిచర్య చేసిన వాళ్ళే కదా, గిన్నెలు గడిగినోళ్ళే కదా, చెప్పులు చక్కబెట్టిన వాళ్ళే కదా, మ్యాట్లు దుడిసిన వాళ్ళే కదా, లైట్లు దుడిసిన వాళ్ళే కదా. దేవుని పని చేసే వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదండి. దేవుని పని చేసే సంఘపెట్టలు ఏమనకూడదండి. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనాపరులు, లేకపోతే వాళ్ళ గాయకులు, లేకపోతే వాళ్ళ పరిచారకులు. వాళ్ళు తిరిగితే ఆయన తిట్టినట్టే లెక్క. అర్థమవుతుందా? దేవుని పిల్లల జోలికి అందుకే మనం వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని దేవుని ప్రార్థన చేస్తారు, వాళ్ళు పాటలు పాడేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళని మనం బాధ పెట్టకూడదు. అందుకనే సంఘాన్ని ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టొద్దు అంటారు. ఒకరినొకరు సహించుకొని, ఓర్చుకొని, భరించుకొని ప్రేమించండి అని చెప్తాను. సహోదరులు, అక్కడ ఎగస్ట్రా సొత్తు కూడా దోచుకుని వచ్చేసాడు. తర్వాత చదవండి. అలసట చేత దావీదుని వెంబడించలేక బెసేరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది ఎదురు దావీదు పోగా వారు దావీదును అతని ఎదురున్న జనులను ఎదుర్కొనుటకు బయలుదేరి వచ్చారు. దావీదు ఈ జనుల ఎదురుకు వచ్చి వారి యోగక్షేమం అడగగా దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులు ఉన్నారు. దావీదుతో కూడా యుద్ధానికి వెళ్ళిన వారు దుర్మార్గులు ఉన్నారు. అప్పుడప్పుడు సంఘంలో దుర్మార్గులు ఉంటారు, అప్పుడప్పుడు సంఘంలో ఇంకేమన్నా పనికిమాలిన ఉంటారు. దావీదుతో కూడా వచ్చిన వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు, పనికి మాలిన వారు కొందరు అంటున్నారు. వీరు మనతో కూడా రాక నిలిచిపోయారు కనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకి మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనం ఏమీ వీరికి ఇవ్వవద్దు, తమ భార్యను పిల్లలను వారు తీసుకుని పోవచ్చు అన్నారు. ఎంత చక్కటి సలహా చెప్పారు చూసారు. దావీదుతో యుద్ధానికి వాళ్ళందరూ ప్రాణాలు తెగించి యుద్ధం చేశారండి. యుద్ధం చేసి శత్రువులు చంపి ఆ శత్రువు దగ్గర ఉన్న సొమ్ము కూడా తీసుకొచ్చారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, ఎవరితో వాళ్ళకి ఇచ్చేయండి, ఎవరు భార్యలు పిల్లలు ఎవరి వాళ్ళకి ఇచ్చేయండి, ఎవరి సొత్తానికి ఇచ్చేయండి, కానీ ఎక్స్ట్రా తెచ్చామే, ఎక్స్ట్రాగా దేశాన్ని దోచుకుని తెచ్చాం కదా, అది మాత్రం కష్టపడి యుద్ధం చేసిన మాకు మాత్రమే, ఇంటి దగ్గర కూర్చున్న వాడికి మాత్రం అది ఉండడానికి వీలు లేదు, అందులో ఏ రూపాయి కూడా ఇవ్వము, ఎందుకంటే మేము కష్టపడ్డాం, ప్రాణాలు తెగించి యుద్ధం చేసాం, కాబట్టి వాళ్ళు చిల్లి గవ్వ కూడా ఇవ్వడానికి వీలు లేదని అన్నారు. అది న్యాయమో కాదా మీ దృష్టిలో? ఏమన్నా కష్టపడ్డవాడు పేరు రాసేవాడు కరెక్టే, కష్టపడిన పేరు కూడా ఎందుకు రాయాలి? కష్టపడిన వారి పేరే రాయాలన్నది మన ధర్మం.
కష్టపడకపోయిన వాడు సంఘంలో చేర్చబడ్డాడు కాబట్టి వారి పేరు కూడా రాయాలన్నది దేవుని ధర్మం. అప్పుడు అందులో నీకు ఏమర్థం అవుతుంది? నిన్ను వరే నీ పొరుగు వారిని అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పాలంటే అది ఎలాగవుతుందని, దేవుడి ధర్మం ఎలాగవుతుందని మీరు అన్నారు అనుకోండి. మీకు అర్థం అవడం కోసం చెప్తారు. నేను నా ఇంటి పెంకుటీలు కట్టేటప్పుడు, మా ఇల్లు పెంకుటీలు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలకు ముందు మేము పెంకుటీలు కట్టేటప్పుడు నేనే పెంకులు మోసాను, నేనే ఇటుక మోసాను, నేనే బాత్రూమ్ తగినటువంటి ఆ గోతిని తప్పి పైకి తీశాను, సహాయం చేశాను. పరివాళ్ళకు కూడా మెటీరియల్ తీసుకొచ్చి మోసాను. ఇదంతా చేసి ఇదంతా కట్టి ఎవరికి ఇచ్చాను? మా ఆవిడికి, మా పిల్లలకి ఇచ్చాను. మా అమ్మాయిలు కొద్ది కాలం ఉన్న తర్వాత వాళ్ళు సెపరేట్గా వెళ్ళిపోయారు వేరే ఇంటికి. కానీ ఇప్పుడు నా భార్యకి, నా బిడ్డలకి ఇచ్చాను. అంటే నా భార్యకి, నా బిడ్డలకి ఇచ్చేటప్పుడు నేను ఎంత కష్టపడినా సరే ఆ కష్టం అక్కడ కష్టంగా కనిపించలేదు. నా భార్య కష్టపడిందా? వాళ్ళ అమ్మగారి పిల్లలు. నా పిల్లలు కష్టపడ్డారా? చిన్న పిల్లలు. కానీ నేను గొడ్డులా కష్టపడి కనుక వర్షం అనక తెలిసి కష్టపడి ఒక ఇంటిని కట్టి వాళ్ళకి బహుమానం ఇచ్చినట్టు ఇచ్చాను ఆ ఇంటిని. మరి నీ భార్య లాంటి, నీ పిల్లల లాంటి ప్రాణం ఎదుటివారు మీరు ఎందుకు చూపించలేకపోతున్నావు? కష్టపడి పని చేస్తావు, మందిరాన్ని కట్టావు. 10 మంది కొత్త వాళ్ళు 10 మందిని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడితే తప్పే ఉంది. మందిరంలో పని చేయలేని వాళ్ళని కూడా ఒకలాగే నువ్వు ప్రేమించగలిగితే నువ్వు చేసిన ప్రయాసకి తగిన ప్రతిఫలం ఆయన దగ్గర ఉంది. ఆయన ఖచ్చితంగా అన్నాడు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అన్నాడు, వాని క్రియలు చెప్పుకుని వానికి ప్రతిఫలం ఇస్తా. నువ్వు ఎంత కష్టపడ్డావో అంతకు తగ్గ ప్రతిఫలం నీకు ఉంటుంది. కష్టపడినాడు ఉన్నాడే వాడిని నువ్వు ప్రేమించడం లోపం రాకూడదు, ప్రేమించు. కానీ వాడికి ఇచ్చే ప్రతిఫలం మాత్రం దేవుడి దగ్గర తక్కువగానే ఉంటుంది. ఎందుకని? వాడు దేవుని కోసం ప్రయాస పడలేదు కాబట్టి. చేర్చుకోవడం మాత్రం చేర్చుకుంటాడు, కానీ సింహాసనం మాత్రం ఇవ్వడు. సింహాసనం 12 మంది అపోస్తలులకి ఇచ్చాడు. కారణం పెట్టి చెప్పమంటారా? వాళ్ళ పోరాటం యోధులు దేవుని కోసం. మరి మిగిలిన అందరూ ఏంటంటే దస్తాలో నిలబడి దేవుని రాజ్యంలో స్తోత్రాలు చెప్పడానికి ఆ పాత్ర. సింహాసనం ఉండదు, ఎందుకంటే ప్రయాస తగిన ప్రతిఫలం వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే వ్యత్యాసం అనేది పక్కన పెట్టి నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించే మనసును కలిగినప్పుడు దేవుడి నీ చేతిని అద్భుతంగా హెచ్చించడం మొదలు పెడతాడు. ఎందుకంటే నీకు శత్రువేమో అవతలడు, కానీ దేవునికి భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా శత్రువు కాదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఆయన పిల్లలే. కనుకనే ప్రేమించడం సాధ్యమైతే ప్రేమించడం మనం నేర్చుకో. ఒక మనిషి మీద ద్వేషం కలిగినప్పుడు ఆ మనిషిని ప్రేమించడం నేను స్టార్ట్ చేస్తే ఆ ద్వేషం పోయి తను చేసే మంచి పనులు జ్ఞాపకానికి వస్తాయి. ఈ ప్రేమ అనేది మీరు తీసేస్తున్నాం. అందువల్ల ద్వేషము, అసూయ మధ్యలోకి వచ్చి చేరుతుంది. దావీదుతో వీళ్ళందరూ చెప్పినప్పుడు దావీదు చెప్పిన మాటలు చెప్పమంటారండి. అదేమంటే 23వ వచనం చదవండి. అందుకు దావీదు అన్నాడు, వారితో ఇట్లా నేను నా సహోదరులారా, ఎవరంటే నా సహోదరులారా అన్నాడు. ఎంత చక్కగా సంబోధించాడు చూసారా సంఘాన్ని. మిగిలిన అందరూ ఏమన్నాడు? నా తల్లికి పుట్టిన కొడుకులారా, నా తల్లికి పుట్టిన తమ్ముళ్ళారా అన్నట్టు. నా సహోదరులు అంటే సంఘాన్ని మనం అలాగే సంబోధించాలి. నా అక్కలారా, నా చెల్లెళ్ళారా అలా. నా సహోదరులారా సంబోధిస్తూ యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండను మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగ చేయకూడదు. దేవుని స్తోత్రం చెప్పాడు. ఇక్కడ రివర్స్ చేశాడు చూసిన వాస్తవాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే మనము శత్రు రాజ్యాన్ని జయించడానికి కారణం ఎవరు? శత్రు రాజును జయించడానికి, శత్రువును జయించడానికి, వాళ్ళ సొత్తంతా మనం దోచుకోవడానికి కారకులు ఎవరు? మీరు అనుకుంటున్నారా? మీ బలము, మీ శక్తి అనుకుంటున్నారా? మీ చేతులు ఉన్న ఖడ్గము, మీ చేతులు ఉన్న బలము, ఈటు అనుకుంటున్నారా? దేవుడే మనకి విజయం ఇచ్చాడు. ఎంత ఖర్చు ఉండాలో అలా చెప్పాలంటే కష్టపడి రోజుకి 18 గంటలు చదివి కరెక్టర్ అయితే అది దేవుడి దయ అంటావా? 18 గంటలు ప్రయాసపడి చదివింది నేను, ఎగ్జామ్కి వెళ్ళింది నేను, రాసింది నేను, సెలెక్ట్ అయింది నేను, కరెక్ట్ అయింది నేను. ఇప్పుడు దేవుడి దయ అంటారా మీరు? అంటే ఎగ్జాక్ట్ గా దేవుడి దయ. ఆయన దయ లేకుండా ఎవడు సింహాసనాలు ఎక్కలేడు. ఆయన దయ లేకుండా ఎవడు కూడా ఎగ్జామ్స్ రాసి పాస్ అవటం అసాధ్యమే. అంత మిగిలిపోవాలి ఇవ్వాలి కదండి దేవుడు మనకి. ఎంత గొప్పగా చెప్పాడండి దావీదు. అందుకనే దావీదుని దేవుడు హెచ్చించాడు. ఎన్ని గొప్ప మేలులు తన జీవితంలో జరిగినా, ఎన్ని రాజ్యాలను జయించినా, గొలియాతును సైతం ఒక్క దెబ్బతో నేలబడేటట్లు చేసేటండి. గొలియాతును సైతం ఇశ్రాయేలు సైన్యమే తిరుగుబాటు చేసి గెలవలేని ఒక
6 మూరల జాను ఎత్తిగలిగిన గొలియాతు ఒక్క రాయి దెబ్బతో కొట్టేవాడు తెలుసా? యెహోవాయే జయమిచ్చాడు అన్నాడు. ఎంత గొప్ప మనసు అండి నిజంగా. అంటే ప్రతి విషయంలో దేవుణ్ణి కనపరుస్తున్నాడు. కష్టపడింది దావీదు, ప్రయాసపడింది దావీదు, యుద్ధం చేసింది దావీదు, కానీ ఘనత ఎవరికిస్తున్నాడు చెప్పండి? దేవునికి ఘనతలు ఇస్తున్నాడు. అది దావీదును దేవుడు హెచ్చించడానికి అసలు శిశువైన కారణం. నువ్వు అందగత్తివా, దేవుని కనపరచు. నువ్వు ధనవంతుడువా, దేవుని కనపరచు. నువ్వు విద్యావంతుడువా, దేవుని కనపరచు. నువ్వు చక్కటి ఉద్యోగంలో స్థిరపడ్డావా, వ్యాపారంలో స్థిరపడ్డావా, మంచి ఇంటిని నిర్మించుకున్నావా, దేవుని కనపరుస్తూ వెళ్ళిపో. నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు గొడవ రాకుండా అక్కడ ఏం డిస్కషన్ పెట్టుకుని ఏమన్నా తెలుసా సహోదరులారా? ఈ యుద్ధం మనం కదా చేసింది, ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా దండును తరుమును పట్టుకుంటావు అన్నాడంటే అన్న దేవుడు సహాయం చేయడంటారా? వాళ్ళు పారిపోకుండా దేవుడే సహాయం చేశాడు కదా అక్కడ. కాబట్టి దావీదు అంటున్నాడు, మీరు మరల చదవండి, ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని అంత దయచేసిందంటే ఏంటి? డబ్బులు, సొత్తంతను దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగ చేయకూడదు. దేవుడే మనల్ని కాపాడి, ఎంత అద్భుతంగా చూసారా? దేవుడే మనల్ని కాపాడి, యెహోవాయే మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి, యెహోవాయే మనల్ని కాపాడాడు ఫస్ట్, తర్వాత మన మీదకి వచ్చిన ఈ దండును యెహోవాయే మనకు అప్పగించి మనకు దయచేసిన ఈ ఆస్తి అంతటి విషయంలో మీరు ఇలాగున, అంటే మనల్ని కాపాడింది దేవుడే, దండుని మనకు అప్పగించింది దేవుడే, వాళ్ళ ఆస్తిని కూడా మనకు అప్పగించింది కూడా దేవుడే. ఇందులో నీ పాత్ర నా పాత్ర ఏమీ లేదు. అంటే ఎంత కష్టపడి మనం చర్చి కట్టినా సరే క్రెడిట్ గోస్ టు గాడ్. దేవునికి ఘనత మనం చెప్పాలి. ఎంత ప్రయాసపడ్డారు, సిమెంట్లు మోసారు, ఇసుక మోసారు, మిటుకులు మోసారు, ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చారు, పని చేశారు, బలమైన పని చేశారు. కానీ ఎంత చక్కగా మందిరాన్ని మీరు కట్టుకున్నారే, ఎంత గొప్ప సంగతి అంటే ఎవరైనా అప్పుడు మనం అన్నారు కాదు కాదు, ఎంత గొప్పగా కట్టించింది దేవుడే, పని చేయడానికి మాకు శక్తినిచ్చింది దేవుడే, మెటీరియల్ తెచ్చుకోవడానికి మాకు ధనం ఇచ్చింది దేవుడే, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా దేవుని కనపరచాలి. అది ఇందులో దాగి ఉన్న సీక్రెట్. అప్పుడు నిజమే సమస్తము దేవుడు చేసినప్పుడు నువ్వెందుకు మళ్ళా వ్యత్యాసంగా స్వార్థంగా మాట్లాడాలా? నువ్వు కాపాడబడ్డావంటే, యుద్ధంలో చనిపోకుండా ఉన్నావంటే కారణం దేవుడే, ఆ దండును పట్టుకునేటట్లు చేసింది దేవుడే, ఆ సొత్తు అంతా మనం దోచుకోవడానికి కారణం దేవుడే. ఇందులో నీ గొప్పతనం ఏముంది మనం ఎలా మాట్లాడడానికి అని అన్నాడు అతడు. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. అప్పుడు అంటున్నాడు 24 వచ్చి, మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుంటారు? యుద్ధానికి పోయిన వారి యొక్క భాగం ఎంతో, సామాను దగ్గర నిలిచిన వారి భాగము కూడా అంతే అని వాడికి మాట, అందరూ సమముగానే పాలు పంచుకుందరు కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీయులు అట్టి పంపకమే కట్టడలను న్యాయ విధిಗಳನ್ನು ఏర్పరిచి నియమించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూసారండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే అది లెక్క. కాబట్టి నాయకుడు ఎప్పుడు కూడా అందరినీ ఒకేలాగా ప్రేమించాలి. అది ప్రేమించడం అది దావీదు చేశాడు. ఏమన్నాడు తెలుసా దావీదు? యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత భాగమో ఇంటి దగ్గర సామాన్ల దగ్గర కావలు ఉన్న వాడికి కూడా అంతే భాగం. ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్లో అలాగే పంచుతారు. పాపం వేటకెళ్ళాడు, వేట మాంసం తీసుకొచ్చిన తర్వాత వేటకెళ్ళి వేట మాంసం తీసుకొచ్చినవాడు తింటాడు భోజనం, ఇంటి దగ్గర ఉన్నవారు కూడా భోజనం తింటారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వండి పెట్టాలి కదా ఆడది. కాబట్టి ఆడదానికి వేటకెళ్ళాడికి ఇద్దరికి మాంసం సరిసగంగానే తింటారు. అలాగే సామాన్లు కాపాడిన వాడు ప్రాణం తగ్గించి నిలబడినట్టు లెక్క. యుద్ధానికి వెళ్ళి మనం కూడా ప్రాణం మన ఇద్దరిని కూడా కాపాడేది ఎవరంటే దేవుడే. కనుకనే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఎంత గొప్ప సంగతి. అందుకనే దావీదును దేవుడు అంత గొప్ప స్థానంలో పెట్టాడు. ఎవరికి పెట్టలేదు. ఎక్కడో గొర్రెలు కాచుకున్న వాడిని వెతికి 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 అభిషేకింపజేసి చేయాల్సిన పని లేదండి. అందుకే నేను అంటాను, మనుష్యుడు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు ఆంతరేంద్రియాన్ని చూస్తాడు. గమనించండి, మీరు మనుషులకి కాదు భయపడవలసింది, దేవుని వాక్యానికి భయపడాలి, మీ అంతరాత్మకు భయపడాలి, దేవుడు చెప్తాను జరిగించాలి. అప్పుడు ఖచ్చితంగా దావీదుని దీవించినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. మరలా ఈ తప్పులు రిపీట్ కాకుండా ఏమండి, మేలు జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. అలాగే సమాజంగా ఎదిగేటప్పుడు, సంఘంలో భక్తి చేసేటప్పుడు పొరుగు వారిని ప్రేమించే విధానంలో మార్పు జరగకుండా జాగ్రత్త పడండి.
ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళనైనా సరే కిందకి పడవేసే శక్తి దేవునికి ఉంది. కిందనున్న వారిని ఉన్నత స్థానంలో చేర్చగలిగిన శక్తి కూడా దేవునికి ఉంది. ఈ విషయాలను కూడా మీరు గమనించి వాక్య ప్రకారం ముందుకు సాగి మీరు దీవించబడాలని దాసునికి తెలియజేస్తూ ఈ మాటలు కూడా ఇస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం.